అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణ కథలోంచి 15వ అధ్యాయం చెప్పుకుందాం. ఓ నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర, ఓ నమో గణపతే నమః. దీప ప్రజ్వలమును చే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపము పొందుట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహాత్మ్యము గురించి ఎంత వివరించినానో పూర్తి కానదు కాన మరి ఒక ఇతిహాసము తెలియచెప్పుతాను, సావధానుడమే ఆలకింపుము. ఈ మాసమున హరినామ సంకీర్తనలు చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము లేదా దర్శనము చేయలేని వారు కాలసూత్రమునడి నరకమును బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణని గంధ పుష్ప అక్షతలతో పూజించి దూప దీప నైవేద్యమును ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా 4 రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవుదురు. 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము వెలిగించవలను. ఈ మహాకార్తీకములో ఆవుపాలు పుట్టినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించెను. ఇతరుల ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపము వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించెను. అందులకు ఒక కథ కలదు, విను. వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగారు. సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడు ఒక యోగ పుంగువుడు ఆ దేవాలయమును వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచడనే గడిపి పురాణపఠనము చేయు తలంపు రాగా ఆ పాడుపడని ఉన్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూసికము అదే దేవాలయం ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందనని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసము ఒకటి వలన శివాలయములో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుని పోయి పుణ్యము కలుగునందని వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగువుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి నీవెవడు, ఎందుకు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తెతిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూసిక జన్మ ఎత్తవలసి వచ్చెను, దానికి గల కారణం ఏమిటో విశదీకరింపమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని, ఓయి, క్రిందట జన్మలో నీవు బ్రాహ్మణుడువు, నిన్ను బాహ్లికుడని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడివై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తిరుగుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చెంత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తు చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాములను కొడచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి వెనుకట జన్మం పాపం అనిపించుచు ఉంటివి. కనుక నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాతుడైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటయందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాదులు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి
వెడలిపోయిన మహర్షి. 15వ అధ్యాయం సమాప్తం. ఓ నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్.